ఏపీ రాజకీయాల్లో ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ పేరు మరోసారి తెరపైకి వచ్చింది. గతంలో వైసీపీకి వ్యూహాత్మకంగా వ్యవహరించిన ప్రశాంత్ ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీ వ్యూహకర్తగా సేవలు అందించనున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఒకప్పుడు వైసీపీ లోగుట్టు తెలిసిన ప్రశాంత్ కిషోర్ చంద్రబాబుకు సేవలు అందిస్తున్నట్లు స్వయంగా వెల్లడించారు. ఈ పరిస్థితి వైసీపీకి సంకటంగా మారుతుందా? అసలు దేశ రాజకీయాల్లో వ్యూహకర్తగా పేరున్న ప్రశాంత్ ఏపీ రాజకీయాల్లో సేవలు అందించడానికి రావడంపై ఆసక్తికరమైన చర్చ సాగుతోంది. ఎన్నికల్లో గెలవాలనుకునే ఏ పార్టీ అయినా సరే ఆయన సాయం కోరే స్థాయికి ఆయన ఎదిగారనే టాక్ ఉంది. ఐపాక్ ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ అనే సంస్థను స్థాపించి ఎన్నికల వ్యూహకర్తగా దేశవ్యాప్తంగా ప్రచారం ఉంది. అలాంటి ప్రశాంత్ కిషోర్ ప్రస్తుతం ఐపాక్ నుంచి వైదొలిగారు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా వెల్లడించారు. ఇక తనకు ఐపాక్ సంస్థకు ఎలాంటి సంబంధం లేదని చంద్రబాబును కలిసిన సందర్భంగా మీడియాతో చెప్పారు. అదే సమయంలో ఎక్స్ ద్వారా ఐపాక్ సంస్థ స్పందిస్తూ తమ పొలిటిక్స్ స్ట్రాటజీ సేవలు వైఎస్ఆర్సీపీకి కొనసాగుతాయని స్పష్టం చేసింది. పీకే తన సొంత ఐపాక్ నుంచి తప్పుకోవడం, గతంలో వైసీపీకి వ్యూహకర్తగా వ్యవహరించిన పీకే వైసీపీ లోగొట్టు తెలిసిన వ్యక్తే. మరి అలాంటి పీకే సేవలు చంద్రబాబుకు అందిస్తున్నట్లు వెల్లడించడం వెనుక వ్యూహం ఎవరిది అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. ఏపీ అసెంబ్లీ ఎన్నికలతో పాటు లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రశాంత్ కిషోర్ స్ట్రాటజీ ఎలా ఉండబోతోంది? ఆయన విననాడిన ఐపాక్ మాత్రం ఇంకా వైసీపీకే సేవలు అందిస్తున్నట్లు చెబుతోంది. ఐపాక్ కు ప్రస్తుతం 3 వ్యక్తులు డైరెక్టర్లుగా ఉన్నారు. రిషి రాజ్ సింగ్, ప్రతీక్ జైన్, వినేష్ చందాల్ అనే వారు డైరెక్టర్లు అయినప్పటికీ వీరి పేర్లు ఎక్కడా అంతగా ప్రచారంలోకి రాలేదు. అయితే ప్రశాంత్ కిషోర్ ఈ ఐపాక్ నుంచి తన వాటాతో వైదొలిగినట్లు వస్తున్న సమాచారం ఎంత నిజమో అనేది కూడా అంతు చిక్కని ప్రశ్నగానే అంటున్నారు రాజకీయ నిపుణులు. ఐపాక్ ను తొలుత మొదలు పెట్టింది ప్రశాంత్ కిషోర్. నిజానికి 2013లో సిటిజన్స్ ఫర్ అకౌంటబుల్ గవర్నెన్స్ సిఏజీ అనే పేరుతో ప్రశాంత్ కిషోర్ దీన్ని మొదలు పెట్టారు. మోదీ చేసే చాయ్ పే చర్చ, రన్ ఫర్ యూనిటీ, మందన్ సోషల్ మీడియా ప్రోగ్రామ్స్ లాంటి వినూత్న మార్కెటింగ్ ప్రచారాన్ని రూపొందించిన ఘనత ప్రశాంత్ కిషోర్ కు దక్కింది. తర్వాత మోదీ నుంచి విడిపోయి సిఏజీ సంస్థనే ఐపాక్ గా మార్చారు. 2015లో బీహార్ సీఎం నితీష్ కుమార్, 2017లో అప్పటి పంజాబ్ సీఎం అమరందీర్ సింగ్, యూపీలో కాంగ్రెస్ కు ఏపీ సీఎం జగన్, ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్, తమిళనాడు సీఎం స్టాలిన్, పశ్చిమ బెంగాల్ మమతా బెనర్జీ లాంటి వారికి రాజకీయ వ్యూహకర్త పనిచేసే వారిని అధికారంలోకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారు. తాజాగా ఐపాక్ సంస్థ నుంచి ప్రశాంత్ కిషోర్ పూర్తిగా వైదొలగడంతో ఐపాక్ సంస్థ భవితవ్యం ప్రశ్నార్థకమైందా? ఇన్నాళ్లు పీకే సమర్థతతోనే ఐపాక్ కు మంచి పొలిటికల్ కన్సల్టెన్సీగా పేరుండేది. అది మసకబారిందా? ఐపాక్ సంస్థ డమ్మీగా మారనుందా అంటే అవునని, కాదని మిశ్రమ అభిప్రాయం వ్యక్తమవుతోంది. అలాంటి ఐపాక్ సంస్థ ఏపీలో జగన్మోహన్ రెడ్డికి ఇంకా పొలిటికల్ స్ట్రాటజీ సేవలు అందిస్తోంది. ఇక ప్రశాంత్ నేతృత్వం ఐపాక్ టీంకు లేకపోవడంతో జగన్మోహన్ రెడ్డి గుట్టు తెలిసిన ప్రశాంత్ కిషోర్ రాబోయే ఎన్నికల వేళ టీడీపీ సేవలు అందించడం సవాలక్ష సందేహాలకు తావిస్తోందని రాజకీయ వర్గాల్లో చర్చకు తెరలేపింది. అంతేకాక పీకే అంతటి అనుభవం ఉన్న డైరెక్టర్లు ఐపాక్ లో కొనసాగుతున్నారు. ఐపాక్ సేవలు రెండుగా విడిపోయి ఏపీలో కొత్త వరవడికి శ్రీకారం చుట్టాయా అనే ఆసక్తికర చర్చకు అవకాశం ఇస్తోంది. రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ 2014లో మోదీ కోసం రాజకీయ వ్యూహకర్తగా పనిచేశారు. కేంద్రంలో బీజేపీ పాలన మోడీ సారథ్యంలో సాగుతోంది. మోడీ, అమిత్ షా కేంద్రంలో చక్రం తిప్పుతున్నారు. బీజేపీ నాయకత్వం మోడీ కేంద్రంగానే ముందుకు సాగుతోంది. ఇటీవల జరిగిన 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాని మోడీ చరిష్మా పనిచేసిందనే అంచనాలు ఉన్నాయి. దక్షిణాదిలో పట్టు కోసం ప్రయత్నిస్తున్న మోడీకి ప్రశాంత్ కిషోర్ తోడ్పడే అవకాశాలను తోసిపుచ్చలేమంటూ కొందరు పొలిటికల్ వ్యూహకర్తలు సంకేతాలిస్తున్నారు. మోడీ చరిష్మా తెలంగాణలోనూ అధికార పీఠ దిశగా కాకపోయినా ఓటు బ్యాంక్ నే పెంచిందనే అభిప్రాయము వ్యక్తమైంది. ప్రశాంత్ కిషోర్ బీజేపీ తరపున టీడీపీకి సేవలు బదలాయించుకున్నారా? మోడీ పురమాయిస్తే వచ్చారా అనే అనుమానాలు రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది. రాజకీయ నిపుణులు ఇదే అంచనా వేస్తున్నారు. ఎవరి అంచనాలు ఏమైనా ప్రశాంత్ ఏపీ రాజకీయాల్లో అడుగుపెట్టడం, టీడీపీ తరపున సేవలు అందించడం వైసీపీ వర్గాలు ఆందోళనలో పడ్డాయని టాక్ వినిపిస్తోంది.